ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం తూర్పు వంపిదడ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక రైతు నిర్లక్ష్యానికి 2 చిన్నారులు సజీవ దహనం అయ్యారు. వివరాల్లోకి వెళ్తే ఆ గ్రామంలోని శ్రీనివాసులు అనే వ్యక్తి తన కంది చేనుకు చుట్టూ ఫెన్సింగ్ వాల్ను కట్టి దానికి కరెంటు సప్లై ఇచ్చాడు. అది తెలియక తడపల రమేష్, మేకల గణేష్ 18 సంవత్సరాలు అనే యువకులు దానిని తాకి సజీవ దహనం అవ్వడం గమనార్హం. ఆ విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించి వారికి చెరొక 50,000 మట్టి ఖర్చులకు గాను ఇచ్చినట్లు, తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 5 లక్షల రూపాయలు నష్టపరిహారంగా మీకు ఇప్పిస్తానని తెలియజేసినట్టు వాళ్ళు వెల్లడించారు. ఈ విషయాలను యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సౌటూరు సీనయ్య, పోట్లూరు ఆయేషా ఈ రోజు ఓల్డ్ ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఈ మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, అధికారులు దీనిని పూర్తిగా విచారించి మాకు తగువైన న్యాయం చేయాలని ఆ పిల్లల పేరెంట్స్ తో కలిపి ఈ రాష్ట్ర అధ్యక్షులు కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రకటించినటువంటి 5 లక్షల రూపాయలు కూడా మాకు వచ్చేలా చేయాలని వారు కోరారు. అందరికీ నమస్కారాలు. మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు సౌటూరు సైనయ్య, పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, తూర్పు వంపిదొడ్ల వరికుంటపాడు మండలం ఉదయగిరి నియోజకవర్గం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. అక్కడ కంది చేను పంట రైతు నిర్లక్ష్యానికి, అహంకారానికి గురైన గిరిజన నిరుపేద యానాదులు పిల్లలు తలపల రమేష్ 18 సంవత్సరములు, మేకల గణేష్ 18 సంవత్సరములు. వీరు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా యానాదులు మరణాలకు, ప్రాణాలకు, సావు కేకలకు విలువ లేకుండా పోతుంది. కారణం ఏమనగా జరిగి ఇది అక్కడ 2 పిల్లలు సజీవ దహనం అయ్యారు. వాటిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, అలాగే జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా మా ఎస్టీ కమిషనర్ గారికి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు 50,000 రూపాయలు ఒక్కో కుటుంబానికి మట్టి ఖర్చులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బాధితుల కుటుంబానికి 5 లక్షలు నష్టపరిహారం ఇమ్మీడియట్లీగా ఇవ్వాలని బాధితులకు చెప్పడం జరిగిందని కాకర్ల సురేష్ గారు మీడియా పూర్వకంగా తెలియజేయడం జరిగింది. బాధితులకు ఇంతవరకు ఆ 5 లక్షల సాయం అందలేదని మా పిఎన్ యానాది మహానాడు సభ్యులకు బాధితులు తెలియజేయడం జరిగింది. దయచేసి ఎమ్మెల్యే గారు స్పందించి ఈ మరణాలపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి తెలియజేసి, అదేవిధంగా బాధితులకు 50 లక్షలు నష్టపరిహారం, 5 ఎకరాలు పొలం ఇచ్చి ఆదుకోవాలని మా పిఎన్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మేకల గణేష్, తలపల రమేష్ మరణాల పట్ల పలు అనుమానాలు ఉన్నాయని స్థానికంగా వారి కుటుంబ సభ్యులు, కన్న తల్లిదండ్రులు కూడా అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. అక్కడ జరిగిన వరికుంటపాడు రొంపిదొడ్లలో జరిగిన వీరి మరణాల పట్ల ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకొని దానిపై లోతైన విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మా పిఎన్ యానాది మహానాడు తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది. నమస్కారం.
నా పేరు కోట్లూరు ఆలేష. పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. వరికుంటపాడు మండలం, నెల్లూరు జిల్లా తూర్పు రొంపిదొడ్లలో జరిగిన కంది చేను యజమాని నిర్లక్ష్యం, అలాగే ఘాతకానికి మేకల గణేష్, తలపల రమేష్ 18 సంవత్సరాలు సజీవ దహనం అవ్వడం జరిగింది. వారి తల్లిదండ్రులు చేతికి అంది వచ్చినటువంటి 18 సంవత్సరాల పిల్లలు చనిపోవడం వల్ల వాళ్ళు దీన స్థితిలో కుటుంబాలు రోడ్డున పడడం జరిగింది. ఇది తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు బాధితుల కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పి వారికి మట్టి ఖర్చులకు 50,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీ గౌరవనీయులైన సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 5 లక్షలు ఇవ్వమన్నారని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు వెల్లడించడం జరిగింది. మరణాల వెనుక పలు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ పటేల్ నగర్ యానాది మహానాడు టీంని వాళ్ళు సందర్శించి మరణాల వెనుక మాకు అనుమానాలు ఉన్నాయని దానికి సంబంధించిన అధికారులు లోతుగా దర్యాప్తు చేసి విచారణ జరిపించాలని బాధితులు మమ్మల్ని కోరడం జరిగింది. దీన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళు కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా. నా పేరు నయ్యమి, మేకల నయ్య. నా కుమారుడు గణేష్. కొంచెం ధైర్యం మాకు ఎమ్మెల్యే గారు వచ్చి ఇప్పుడు ఓదార్చి డాక్టర్ సురేష్ ఓదార్చి 50,000 జరిగింది. మీరు బాగా మీకు న్యాయం చేస్తాను, మీకు సీఎం ద్వారా మీకు 5 లక్షలు సలహం చేస్తాను చెప్పి మాకు ఓదార్పులు ఇచ్చింది ఎమ్మెల్యే గారు. ఇచ్చింది కానీ ఇప్పటికై అయితే మాకు చేయలేదు. ఆ తోట యజమానులు ఎవరు? ఆ పిల్లలు కరెంట్లో పడిపోయినారని అందులో నాకు కాలిపోయినట్టుగా ఉంది. నా పిల్లలు అందరూ కాలిపోయినట్టు ఉంది. వాళ్ళు ఆయన కఠినంగా శిక్షించాలి. పేరు వెంకటేశ్వరులు కఠినంగా శిక్షించాలి. ఆయన అసలు ఆ పిల్లలు అసలు కరెంట్లో పడి చనిపోయినట్టే అసలు కాలు పెట్టినట్టే ఉంది. మాకైతే చెప్పు అనుమానం. ఆ పిల్లలు వాళ్ళు కరెంట్లో పడిపోతే కాలిపోతారా బండి కలిపి పిల్లలు కలిపాయి ఎవరో బాధ లేకుండా మాకు అసలు అదే మాకు బాధ అలా ఎందుకు మాకు అదే అనుమానం. లోతుగా దర్యాప్తు చేయమన్నాము. వేగవంతం చేయాలి.